ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఆమేన్. దేవుడు చెప్పినటువంటి మాట ఏది కూడా నిరర్ధకం కాదు, అనగా వ్యర్థము కాదు. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చేటటువంటి దేవుడు మన అందరి ఎడల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. మన జీవితం పట్ల ఆయనకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నది. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు ఏ కార్యము నెరవేరాలో ఆయా సమయాలను బట్టి దేవుడు ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తాడు. అందుకని సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక మాట అన్నారు. ఏంటి అంటే, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతింపవు. ఆయన మాట ఇచ్చాడంటే అది నెరవేర్చేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడుకు మన ఎడల కూడా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఒక చిత్తము కలిగి ఉన్నాడు. మనం దేవుని ఒక వాక్య భాగాల్లో నుంచే గనక గమనిస్తే, అబ్రహాము జీవితాన్ని తీసుకోండి. అబ్రహాము ఒక అన్య దేశంలో విగ్రహాలు తయారు చేసుకుంటూ ఉన్నాడు. అటువంటి అబ్రహాముతో దేవుని యొక్క వాక్యం మాట్లాడి, అబ్రహమా, నేను నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను అక్కడ ఆశీర్వదిస్తానంటే, దేవుని యొక్క మాటకు లోబడి అబ్రాము అక్కడ నుంచి తన భార్యను తీసుకుని, తన అన్న కుమారుడైన లోతును తీసుకుని అక్కడి నుంచి వెళ్ళాడు. వెళ్ళినటువంటి అబ్రహాముతో దేవుడు దాదాపు 24 సంవత్సరాలు మాట్లాడలేదు. కానీ అబ్రహాము యొక్క విశ్వాసము గమనించండి. అన్ని సంవత్సరాలు పిలిచిన దేవుడు మాట్లాడకపోతే ఎవరైనా ఏమనుకుంటారు, అసలు దేవుడు నన్ను పిలిచాడా లేదా, నేను ఏదన్నా భ్రమపడ్డానా, అయ్యో అనవసరంగా వచ్చాను అని వెనుతిరిగి వెళ్ళిపోతారు. కానీ అబ్రహాము అలా చేయలేదు. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడని ఆయన యందు నమ్మిక కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు అబ్రహాముతో మరలా మాట్లాడాడు. అబ్రహాముతో దేవుడు అన్నాడు, తనని తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించి, ఆ నక్షత్రాలను లెక్కబెట్టు, అవి లెక్కబెట్టడం నీ వలన అవుతుందా? సముద్రపు ఇసుక రేణువుల్ని నువ్వు లెక్కగట్టగలవా? అవి ఎంత విస్తారంగా ఉన్నాయో నీ సంతానాన్ని అంత విస్తరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ అప్పటికి అబ్రహాముకి కనీసం ఒక కుమారుడు కూడా లేడు. అప్పటికే అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చేసాయి. అప్పుడు అనుకుంటున్నాడు అబ్రహాము, 100 సంవత్సరాల వయసులో నాకు కుమారుడు పుడతాడా? 90 సంవత్సరాల వయసులో శారా గర్భం ధరించి అతన్ని కంటుందా? అయ్యో, మేము వృద్ధాప్యంలోకి వచ్చేసాము, ఇప్పుడు అది అసాధ్యం అని అనుకుంటున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మన జీవితాల్లో కూడా కొన్ని విషయాల్లో ఇలాగే మనం అనుకుంటాం, ఇక ఇది జరగదులే, ఇక ఇది ఎక్కడితో అయిపోయిందిలే అని మనం అనుకుంటాం. కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎవరో తెలుసా? సర్వశక్తుడైనటువంటి దేవుడు. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది కదా, యెహోవాను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండెనా అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. మన జీవితాలలో ఇక ఇది జరగదు, ఇది అసాధ్యం అని మనం అనుకుంటాం. కానీ ఆయన సాధ్యపరచగలిగినటువంటి దేవుడు. ఆయన్ని ఆశ్రయించిన వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు ఆయన చేయగలిగినటువంటి దేవుడు. అబ్రహాముకి వాగ్దానం చేసినట్టుగానే అతనికి ఒక కుమారుడు పుట్టెను, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టాను. ఆ ఇస్సాకు నుంచి యాకోబు, ఏషావులు పుట్టారు. యాకోబు నుంచి 12 మంది కుమారులు. ఆ 12 ఇజ్రాయేలీల గోత్రాల నుంచి ఎంతమంది ఆ జనాంగము బయలుదేరిందో మనందరికీ తెలుసు. అబ్రహాముకి వాగ్దానం చేసినట్టుగా అతని సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, అలాగే ఆ సముద్ర ఇసుక రేణుల వలె దేవుడు విస్తరించాడు. ఈనాటికి ఆ యొక్క అబ్రహాము సంతానము ప్రపంచమంతటా విస్తరించి ఉంది. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మాట ఎన్నడూ నిరర్ధకం కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడా ఇటువంటి నిరాశలో మనం గనక ఉంటే ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు మన ఎడల ఇచ్చినటువంటి మాట నిరర్ధకము కాదు.
అబ్రహాము 25 సంవత్సరములు ఎంత నిరీక్షణగా ఎదురు చూశాడో, కొన్ని సందర్భాల్లో మనము కూడా విశ్వాసం ఉంచి గనక నిరీక్షిస్తే ఖచ్చితంగా మాట ఇచ్చిన దేవుడు మన జీవితాల్లో కూడా ఆ వాగ్దానాన్ని నెరవేర్చుతాడు. ఆమేన్.